అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనం నుండి 5వ అధ్యాయము 11వ వచనం వరకు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయెను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి.
ఇతడు భూమి గలవాడయుండి ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అపోస్తలుల కార్యములు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. 5వ అధ్యాయము. అననీయ అను ఒక మనుషుడు అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రజల మధ్య అనేక సూచక క్రియలను మహత్ కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను
అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. ప్రభు పక్షమున చేర్చబడి అందుచేత పేతురు వచ్చుచుండగా అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వీధులలోనికి తెచ్చి వారిలో వారిలో ఎవని మీదనైనను ఎవని మీదనైనా అతని నీడ అయినను పడవలనని అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను మంచముల మీదను పరుపుల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు పట్టణముల జనులు రోగులను రోగులను అపవిత్రాత్మల చేత అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరూ అతనితో కూడా ఉన్న వారందరూ అనగా అనగా సద్దూకయుల తెగవారు లేచి సద్దూకయులు లేచి మత్సరముతో నిండుకొని మత్సరముతో నిండుకుని అపోస్తులను అపోస్తలులను బలాత్కారముగా పట్టుకుని బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నయూ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమౌనో అని వారి విషయమై ఎటూ తోచకయుండిరి. అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపుగా అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చాను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను.
ప్రకటించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అందుకు పేతురును అపోస్తలులను అపోస్తలులను మనుషులకు కాదు మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికి మేము లోబడిన వాళ్ళను కదా. మీరు మ్రానున వ్రేలాడవేసి మీరు మారాను వేలాలు వేసి సంహరించిన యేసును సంహరించిన యేసు మన పితరుల దేవుడు లేపెను. మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు ఇశ్రాయేలునకు మారు మనసును మారు మనసును పాపక్షమాపణను పాపక్షమాపణను దయచేయుటకై దయచేయుటకై దేవుడు ఆయనను దేవుడు ఆయనను అధిపతినిగాను అధిపతినిగాను రక్షకునిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు. తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు. మేమును మేమును దేవుడు తనకు విధేయులైన వారికి దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు అనుగ్రహించి పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి.